మీరిక్కడ నేనక్కడ ఉన్నంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోం. మీరెక్కడున్నా మీరే నా భార్య. నాన్న, మీరు రాజు వాళ్ళ ఇంటికెళ్ళి బెదిరించారా? నిజం చెప్పండి రా. నా కూతుర్ని ఎక్కడ దాచారు? పెద్ద అది చెప్పరా? అయ్యో, నా కూతురు నాకు అప్పచెప్పావు సరే సరే, లేదంటే మీలో ఒక్కరు కూడా మిగలరు. చూడు రూపా, కని పెంచిన ఆ అమ్మాయి కనిపించకపోతే ఏ తండ్రి అయినా ఇలాగే చేస్తాడు రూపా. అదే మీ నాన్న కూడా చేశాడు, అందులో తప్పే ఉంది. అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను మీలో ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు రాజు ఇంటికెళ్ళి ఎలా బెదిరిస్తారు? నాన్న, నా మనసేం బాగోలేదు, అందుకే బయటికి వెళ్ళాను. మీకెవ్వరికీ అర్థం కాని నా బాధని దేవుడితో చెప్పుకుందామని వెళ్ళాను. కనీసం ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా నాన్న? అది కాదు రూపా, ఇంతమంది ఉన్నాం కదా, ఎవరికైనా చెప్పి వెళ్ళుండొచ్చు కదా అని అడుగుతున్నాము. ఎందుకు చెప్పాలి పిన్ని? ఇంటి నుండి బయటికి వెళ్తేనే మీరందరూ ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. అలాంటిది రాజు నుండి నన్ను ఇంటికి తీసుకొస్తుంటే మీలో ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ఎందుకు పిన్ని? రాజు చేసిన వెధవ పని అలాంటిదే అని అందరికీ తెలుసు కదా రూపా, అందుకే ఎవ్వరూ నోరు తెరవలేదు. రాజు ఎలాంటివాడో, ఈ ఇంటి కోసం ఏం చెయ్యగలడో, ఏం చేశాడో అని అందరికీ తెలుసు. అయినా రాజు విషయంలో మీరు నోరు తెరవలేదు. ఎందుకంటే రాజు మీకేం కాడు కాబట్టి. నాన్న, మిమ్మల్ని సూటిగా ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా నాన్న? మీ నాన్ననే ప్రశ్నించే అంత దానివైపోయావా రూపా? చూడు తమ్ముడు, 6 నెలలు సావాసం చేసేసరికి 20 ఏళ్లుగా ప్రశ్నించని రూపా ఇప్పుడు ప్రశ్నిస్తోంది. అత్తయ్య, రాజుని వాడు వీడు అనకండి, మర్యాదగా ఉండదు. రూపా, సారీ నాన్న. నాన్న, రాజు గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. రాజు మీతో చాలా ఏళ్లుగా ఉన్నాడు. ఇన్నేళ్లలో నా మెడలో తాళి కట్టడం తప్ప రాజు చేసిన ఒక్క తప్పు గురించి చెప్పండి నాన్న. ఏం చెప్పలేరు నాన్న. ఎందుకంటే రాజు ఏ తప్పు చేయడు కాబట్టి. మీ పరువు పోగొట్టే పని కానీ, మీ గౌరవం తగ్గించే పనులు కానీ ఒక్కటి చేసినట్టు మీరు చెప్పగలరా నాన్న? చెప్పలేరు. ఎందుకంటే మీ పరువు పోయే పనులు, గౌరవం తగ్గే పనులు రాజు ఏం చేయలేదు కాబట్టి. అసలు మన పరువు పోతుందనుకున్నా ఎన్నో విషయాల్లో రాజే ముందుండి మన పరువు కాపాడాడు నాన్న. అవన్నీ ఎలా మర్చిపోయారు నాన్న? రే దీపక్, దీన్ని ఇలాగే వదిలేస్తే నా తమ్ముడి మైండ్ మొత్తం వాష్ చేసేలా ఉంది. ఎలా ఆపాలి? నాన్నా, రాజు నన్ను పెళ్లి చేసుకోకముందు నేనెక్కడికి వెళ్ళాలన్నా మీరు రాజుతోనే పంపించేవారు. ఎందుకంటే మీ తర్వాత నన్ను
మీలా చూసుకోగలడు, కాపాడగలడు అని మీరు నమ్మారు కాబట్టి. చంద్ర, నీ నోరు కూడా లేస్తోంది. నిజం మాట్లాడటానికి నోరు తెరవకపోతే ఇంకా నోరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వదిన గారు. అమ్మా రూపా, మమ్మల్ని క్షమించమ్మా. ఈ ఇంట్లో ఏ నిర్ణయమైనా బావగారే తీసుకుంటారు. బావగారి మాటే శాసనం. ఆయన ఏం చేసినా 1కి 100 సార్లు ఆలోచించే చేస్తారు. అందుకే మేము నోరు తెరవలేదు. అంతే తప్ప మా కళ్ళ ముందే నీ జీవితం పాడైపోతున్నా చూస్తూ ఊరుకునేంత మూర్ఖులం కాదమ్మా. నాన్న, రాజు చాలా మంచోడు నాన్న. అత్తే విషయంలో ఎందుకు అలా చేశామో తొందరలోనే మీకు తెలుస్తుంది నాన్న. ఆ రోజు రాజు చేసిన పనిని మీరే భుజం తట్టి మెచ్చుకుంటారు. శ్రీరాముడికి రామదాసు, వెంకటేశ్వరుడికి అన్నమయ్య ఎంతటి భక్తులో మీకు రాజు కూడా అలాంటి భక్తుడేనన్నా. కానీ అర్థం చేసుకోవాల్సిన దేవుడే అపార్థం చేసుకుని గెంటేస్తే రాజు మాత్రం ఏం చేయగలడు నాన్నా? మనం నమ్ముకున్న దేవుడు మన కోరికలు తీర్చకపోయినా బాధ అవ్వదు. కానీ మనల్ని ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి నాన్న. మీరెన్ని మాటలన్నా, వాళ్ళింటికెళ్ళి బెదిరించినా, మీరందరూ ఇంట్లోనే కూర్చున్నా రాజు మాత్రం నా కోసం వెతికాడు. గౌతమ్ నుంచి నన్ను కాపాడాడు, తీసుకొచ్చి మీ చేతికి అప్పగించాడు. మీతోనే మీ ఇంటికి వస్తాను రాజు అని నేనే అడిగినా కూడా తీసుకొచ్చి మీకు అప్పగించాడు. మీరు అంగీకరిస్తేనే నన్ను తనతో తీసుకెళ్తానన్నాడు. అయినా మీరు రాజుని అర్థం చేసుకోకపోతే ఇంక మీ ఇష్టం నాన్న. మీరు ఒప్పుకోకుండా మేం కలిసి బతకం, అలా అని ఒకరినొకరు విడిపోయి కూడా బతకలేం. నేను నమ్మిన రాజు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారో లేదో మీరే ఆలోచించుకోండి నాన్న. రాజు మాటే నా మాట కూడా. మీ అంగీకారంతోనే నేను రాజు వెంట నడుస్తాను. తమ్ముడు, ఇప్పటికే చాలా టైం అయింది. వెళ్ళి రెస్ట్ తీసుకో తమ్ముడు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. మందారం, వెళ్ళి పడుకో. పద. రూప చెప్పినట్టు నేనెందుకు ఆలోచించలేదో, రాజుని ఆ పనెందుకు చేశావురా అని నేనెందుకు అడగలేదో, వీళ్ళిద్దరి విషయంలో నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఏంటి శ్వేత, అర్జెంటుగా కలవాలని కాల్ చేసావు? యాక్చువల్గా మిమ్మల్ని నేనే పిలవమని చెప్పానంటే, మీరు మాకు సాయం చేయాలంటే
దాందే ఉంది, చేస్తాను. మీ శ్వేత నాకు చాలా సాయం చేసింది. దీపక్ జైల్లో ఉంటే బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది. నేను ఆ ఇంట్లోకి ప్రవేశం లేక బయట ఉంటుంటే ఇంట్లోకి వెళ్లేలా సాయం చేసింది. ఇంత సాయం చేసిన శ్వేతకి రుణపడిపోయాను. ఆ రుణాన్ని తీర్చుకోవాలి కదా. అడగండి, సాయం చేస్తాను. చెప్పాను కదన్నయ్య, విజయాంబిక గారు విశ్వాసం ఉన్న మనిషిని. ముందు సాయం ఏంటో అడగండి. మేము చేయగలమో లేదో తెలియాలి కదా. మా డాడీని మళ్ళీ సీఎం చేద్దాం అనుకుంటున్నాం. అదెలా కుదురుతుంది? ఇప్పుడు మా మావయ్య సీఎంగా ఉన్నాడు కదా. అందుకే కదా మిమ్మల్ని సాయం అడుగుతున్నాం. ఇందులో మేము చేయగలిగే సాయం ఏముంది? మా తమ్ముడుండగా మీ డాడీ సీఎం అవ్వడం జరగదు. అది తప్ప వేరే ఇంకేదైనా అడుగు చేస్తాం. మీ తమ్ముడుండగా కష్టమని మాకు తెలుసా అంటే, అందుకే మీ తమ్ముడిని లేపేద్దాం అనుకుంటున్నాం. రాయ్, నీకెంత ధైర్యం రా? మా మావయ్యని లేపేయడానికి మమ్మల్ని సాయం అడుగుతున్నావా? నిన్ను దీపక్, నిన్ను బయటికి తీసుకొస్తాను, రూపం లేపేస్తావా అంటే ఒప్పుకున్నావు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఆంటీ, ఇందులో కోపడ్డానికి ఏం లేదు. ఇద్దరు బాగా ఆలోచించండి. మీ తమ్ముడు మిమ్మల్ని కానీ దీపక్ని కానీ తన రాజకీయ వారసులుగా ప్రకటిస్తాడా? పోనీ మీ ఇద్దరిలో ఒకరికైనా ఏదైనా పదవి ఇస్తాడా? ఇచ్చేలా అయితే ఎప్పుడూ ఇచ్చేవాడు కదా ఆంటీ. మా డాడీని సీఎం చేయడంలో మీరు సహాయం చేస్తే మీ ఇద్దరిలో ఒకరిని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇప్పిస్తాను. అంతేకాదు, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, మీ తమ్ముడు ఆయన మంచితనంతోనో పనితనంతోనో సీఎం అవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎంచుకుంటే సీఎం అవ్వలేదు. ఆయన భార్య పార్టీ ఫండ్ ఇస్తానని తన భర్తను సీఎం చేసుకుంది. ఆ విషయం ఆయనకి తెలిస్తే ఆ ఇంట్లో మీ పరిస్థితి ఏంటో మీకే తెలుస్తుంది. మీ తమ్ముని లేపేయడం మాకంటే మీకే ఎక్కువ అవసరం. ఆలోచించుకోండి. మాకు కొంచెం టైం ఇవ్వు దీపక్. ఒప్పుకుంటారంటావా అన్నయ్య? చచ్చినట్టు ఒప్పుకుంటారు. సీఎం గారిని కలవాలి. వెళ్ళండి మేడం. ఓ పద్మావతి గారు, మీరా? రండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. నమస్కారం సారు. నమస్కారం పద్మావతి. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుండదా సారు? బాగుంది పద్మావతి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? చిన్న మొక్కుబడుంటే తిరుపతికి వెళ్ళొచ్చాను సారు. హాస్పిటల్కి వెళ్ళగానే మీ అమ్మాయికి డ్రెస్సింగ్ చేసిన సిస్టరు రాలేదని, అందుకే నన్ను వెళ్ళమని చెప్పారు. మీ అమ్మాయి అని తెలిసి ఒకసారి మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని, అలాగే ఈ తిరుపతి ప్రసాదం కూడా ఇచ్చినట్టుంటుందని వచ్చాను. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తి చేసుకోవడానికి వచ్చారన్నమాట. అవునండి. తీసుకోండి సారు. సారు, మీ రాజకీయ జీవితంతో పాటు మీ ఆరోగ్యం, మీ సంతోషం గురించి కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించాను. మీలాంటి వాళ్ళు బాగుండాలి సారు. థ్యాంక్ యూ పద్మావతి గారు. ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుంది సారు? డ్రెస్సింగ్ చేయాలి. సుమా, రూప దగ్గర తీసుకువెళ్ళు. అలాగే బావగారు. రండి పద్మావతి గారు, రండి. దీపక్, విరూపాక్షిని చూస్తుంటే చాలా తెలివిగా మీ మావయ్యని హ్యాండిల్ చేస్తోందనిపిస్తోంది.
పద్మావతి పేరుతో ఇంటికొచ్చి మీ మావయ్యకి సాయంగా ఉంటూ మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు పార్టీ ఫండ్ ఇచ్చేసి సీఎంని చేసింది. ఈ విషయం మీ మావయ్యకి తెలిస్తే 2 విషయాలు జరగచ్చు. కోపానికి పోతే ఆ విరూపాక్షి ముష్టిగా వచ్చిన ఈ సీఎం పదవి నాకు అవసరం లేదు అని పదవికి రాజీనామా చెయ్యొచ్చు. ఒకవేళ ప్రేమకు పోతే ఆ విరూపాక్షి చేసిన పనిని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవచ్చు. సీఎం పదవి పోతే మనం ఆ ఇంట్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటాం. విరూపాక్షత్త ఇంటికొస్తే ఎలాగో మనల్ని ఇంట్లో ఉండనివ్వరు అంటాం. అంతే కదా మమ్మీ? ఎగ్జాక్ట్లీ. సో మన చేతికి మట్టంటకుండా మీ మావయ్యని వాళ్ళు లేపేస్తారు. మనిద్దరికీ మంచి పదవులిచ్చి అందలం ఎక్కిస్తారు. సో ఈ ప్లాన్లో వాళ్లకంటే మనకే ఎక్కువ ఉపయోగం ఉంది. ఆ సాయం ఏదో చేసేసి మనం వేడుక చూద్దాం. ఓకే మమ్మీ. మమ్మీ, ఎందుకైనా మంచిదే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పద. ఏం ఆలోచించారంటీ? నా కొడుకుని మినిస్టర్ని చేస్తారు కదా. మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇప్పిస్తానని చెప్పాను కదా ఆంటీ. మాట అంటే మాటే. అయితే నాకోకే. సరే, మీ ప్లాన్ ఏంటి? మేమేం చేయాలి? ఏం లేదు, నైట్కి ఒక 10 మినిట్స్ సెక్యూరిటీ లేకుండా చూసుకోండి. మిగతాది మేం చూసుకుంటాము. అంతేనా? నేను చూసుకుంటాను. సరే, ఇక మీరు బయలుదేరండి. ఇంతకీ ఏం చేయబోతున్నావన్నయ్య? ఈ నైట్కి సూర్యప్రతాప్ని చంపబోతున్నాం. అమ్మ రూపా, అమ్మా, రూపా, ఎలా ఉన్నావమ్మా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎలా వేసుకుంటుందక్క? ఏమైనా తింటేనే కదా. ఎందుకు తిందు? మీరు వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, ఎందుకమ్మా నాకే ఇలా అవుతుంది? నేనేం పాపం చేశానమ్మా? నాకు ఇష్టమైన వాళ్ళు నాతోనే ఉన్నట్టుంటారు, అంతలోనే దూరం అయిపోతుంటారు. రూపా, ఊరుకో రూపా, ఎడకు. నా కడుపు మీద కాల్చిన వాడెవడో కానీ కడుపు మీద కాకుండా గుండెల మీద కాల్చినా బాగుండేదమ్మా. అయ్యో రూపా, ఏం మాటలు రూపా అవి? ఇలాంటి బాధల్ని తట్టుకొని ఎలా నిలబడాలో తెలుసుకోవడానికి నీకు మీ అమ్మే ఆదర్శంగా ఉంది కదమ్మా. బాధలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ బాధలో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి, జయించాలి. అంతేకాని ఇలా పిరికిదాల్లా మాట్లాడకూడదు రూపా, సరేనా? ఏ బిడ్డకైనా తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తులు అంతస్తులు వస్తాయి. కాని నీకేంటమ్మా ఏ బాధలొచ్చాయి? అమ్మా, నాన్న నన్ను కోడలుగా స్వీకరించమని అత్తయ్య వాళ్ళ గుమ్మంలో మోకాళ్ళ మీద కూర్చుని అర్థించినప్పుడు చాలా ఆనందం వేసిందమ్మా. నా కోసం, నా ఆనందం కోసం అంత తగ్గిన నాన్న అత్తయ్య మాటలు విన్నాక
సడన్గా మారిపోయాడమ్మా. ఏ మాత్రం ఆలోచించకుండా రాజుకి నాకు ఏ సంబంధం లేదని తెగదెంపులు చేసుకుంటున్నామని ఎలా అనేస్తారమ్మా? అయినా అక్కకు అన్యాయం జరిగిందని కూతురు గొంతుకొస్తే ఎలా అమ్మా?